సో హాయ్ గైస్, హాయ్ ఎవ్రీవన్. సో నేను ఇక్కడ వచ్చేసి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి. సో మీరు అందరూ అడగవచ్చు వాటర్ సాఫ్ట్నర్స్ ఏంటి అని చెప్పేసి. ఏం లేదు, మనకి ఇప్పుడు మనం ఇంట్లో బోర్ వాటర్ కానీ లేకపోతే మంజర వాటర్ కానీ వీటిని వాడుతూ ఉంటాం. వాటర్ అనేది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సమ్ ఇట్లా లైక్ ఇప్పుడు స్కేలింగ్ అంటే మనకి నాచు కింద పడుతుంది, పైప్స్లో రస్ట్ పట్టడం కానీ, తుప్పు పట్టిపోతూ ఉంటాయి లోపల. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మనకి సాఫ్ట్నెస్ అనేది యూజ్ చేసుకున్నామంటే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇది ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, స్కిన్ మంచిగా ఉంటుంది, వాటర్ అనేది అంతే సాఫ్ట్ ఉంటుంది, అంతే స్మూత్నెస్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 40 లీటర్స్ ట్యాంక్ ఉంది. యాక్చువల్గా ఇది వచ్చేసి 40 లీటర్స్. సో 40 లీటర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ ఒక విల్లాకి వచ్చేస్తుంది అనమాట. 3 బాత్రూమ్స్, కిచెన్, సో అన్నిటికి కలిపి వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నారా మనకి 8 లీటర్స్ ఉందన్నమాట. 8 లీటర్స్ ఏంటంటే మనకి చిన్న ఫ్యామిలీస్కి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను తీసుకోండి, మా ఇంట్లో ఎక్కువ ఉండను, నేను, నా వైఫ్, సో ఇద్దరు ఇట్లా ఉంటాం అన్నమాట. సో ఇట్లా చిన్న ఫ్యామిలీకి యూజ్ అవుతుంది ఇది. ఒక 2 బాత్రూమ్స్, లేకపోతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందంటే, లైక్ ఒకటే పైప్ లైన్ బాత్రూమ్ ఉందంటే 8 లీటర్స్ యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి వాష్ బేసిన్ అన్నమాట. అది సింపుల్గా ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది మనకి. సో సింపుల్గా ఉంటుంది. ఏంటంటే మనం ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, బ్రష్ చేయడం కానీ, సో సాఫ్ట్ వాటర్ వస్తుంది దీంట్లో అన్నీ. సో బ్రష్ చేయడం కానీ, ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, వెజిటేబుల్స్ వాష్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్. సో మన చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఇంట్లో. సో మనకి ఏంటంటే వాళ్ళకి దీంట్లో మనకి ఫ్లోరిన్ ఇంకా సోడియం ఇలాంటివన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ రిమూవ్ చేసేస్తుంది అన్నమాట సాఫ్ట్నెస్ అనేది. సో వాటర్ని అంత సాఫ్ట్గా తయారు చేస్తుంది అన్నమాట ఇది. అండ్ అలాగే మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఆర్ఓ సిస్టమ్తో ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కనిపిస్తున్నాం మీకు, లైక్ ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎస్ ప్లస్ టీడీఎస్ కంట్రోల్ అండ్ యూవీ ఇన్ ట్యాంక్ కూడా అన్నమాట. సో మీరు చూసారు కదా, ఇప్పుడు ఇది ఏంటంటే మనకి ఇప్పుడు 9 లీటర్ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట దీంట్లో. అండ్ మనకి 20 లీటర్ పర్ అవర్ అవుట్పుట్ ఉంటుంది అన్నమాట వాటర్ వచ్చేసి. సేమ్ ఇది కూడా అంతే, మనకి 9 లీటర్ ఉంటుంది స్టోరేజ్ వచ్చేసి, 20 లీటర్ అవుట్పుట్ ఉంటుంది మనకి. దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దీనికి ఎల్సీడీ ఉంటుంది అన్నమాట మనకి. సో ఇక్కడ స్క్రీన్ ఒకటి వస్తుంది మనకి. సో మనం స్క్రీన్లో ఇక్కడ చూసుకోవచ్చు, అంటే లైక్ లైఫ్ స్పాన్ ఎంత ఉంది, ఆర్ఓ ఫ్లో ఎంత ఉంది, ఫిల్టర్ లైఫ్ అన్నమాట ఎట్లా ఉంటుంది మనకి. సో మినరల్స్ అనేది వస్తుందా, పవర్ ఎట్లా, ప్యూరిఫైయింగ్ ఎట్లా ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఫుల్ ఉందా లేదా, ప్రతి ఒక్కటి దీంట్లో కంప్లీట్గా మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కెంట్ ఎక్సెల్ ప్లస్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఏంటంటే 7 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి 15 లీటర్ పర్ అవర్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి హైడ్రోస్టాటిక్ ట్యాంక్ అన్నమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ 3 కలిపి వస్తాయి మనకి దీంతో వచ్చేటప్పుడు. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు కిచెన్లో కానీ, షింక్ ఏరియాలో, మన కిచెన్ దగ్గర మనకి స్పేస్ ఉందనుకోండి, మనం ఇది కింద పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇది మనకి కింద ఇట్లా పెట్టేసుకోవచ్చు వాటిని. మనకి ఇక్కడ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో చూడగానే అందరు ఇది సిపియూ అనుకుంటున్నారు, కానీ సిపియూ కాదండి, ఇది కూడా వాటర్ ఫిల్టరే. స్టెర్లింగ్ ప్లస్ అనమాట. సో ఇది కూడా వాటర్ ప్యూరిఫైయర్. ఇది కూడా మనకి సేమ్ ఇప్పుడు అయితే మీకు ఏదైతే చూపించానో సేమ్ మొత్తం అంత ప్రోడక్ట్ దీంట్లో ఇన్బిల్ట్ ఉంటుందన్నమాట. సో మనకి ఏంటంటే సేమ్ స్టోరేజ్ ఉంటుంది. ఇది కూడా అంతే, మనకి 6 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. అది దానికి సేమ్ 25 లీటర్ అవుట్పుట్ ఉంటుంది. మనకేంటంటే స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట దాంట్లో. అంటే మనం తక్కువ అంటే కింద ఇట్లా పెట్టేసుకోవచ్చు, సేమ్ పైన ఇట్లా ఒక చిన్న పైప్ వస్తుంది మనకి. సో యూజ్ చేసుకోవచ్చు సేమ్ అట్లనే. సో స్పేస్ అనేది కవర్ అయిపోతుంది అట్లా మనకి.